హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నేను మీ శ్రావణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్. ఇవాళ మన ఛానల్లో ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేయాలో చూద్దాం. బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్లోకి మిగిలిన ఇడ్లీ పిండితో ఇలా చకచకా పునుగులు వేసి పెడితే ఎవరైనా లెక్కే తెలియకుండా తినేస్తారు కదా. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ అండ్ ప్లఫీగా ఉండే ఈ పునుగులు ఎలా చేయాలో చూసే ముందు ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఓ మిక్సింగ్ బౌల్లోకి ఓ కప్పు ఇడ్లీ పిండిని తీసుకోవాలి. దీనికోసం తీసుకునే ఇడ్లీ పిండి మనం ఇడ్లీలు వేసుకునే పిండి కంటే కూడా ఎక్కువ పుల్లగా ఉండాలి. అప్పుడే పునుగులు టేస్టీగా వస్తాయి. నెక్స్ట్ దీంట్లోకి 2.5 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి, అలాగే 2.5 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే పావు కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు, నెక్స్ట్ రుచికి సరిపడా పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు, చిటికెడు వంట సోడా వేసి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అలాగే పొడిపిండి ఇడ్లీ పిండితో కలిసేలాగా ఓసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. పునుగుల కోసం పిండి కలిపేటప్పుడు మరీ థిక్గా కాకుండా పల్చగా కాకుండా ఉండేలాగా చూసుకోవాలి. పిండి మరీ థిక్గా ఉన్నా ప్లఫీగా రావు, పల్చనైపోతే నూనె పీల్చేస్తాయి, షేప్ కూడా పర్ఫెక్ట్గా రాదు. ఫైనల్గా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకుని, నూనె వేడయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని చిన్నగా పునుగులు వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రీక్వెంట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే పైన కలర్ చేంజ్ అయినప్పటికీ లోపల పచ్చిగానే ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటే ఎంతో రుచికరమైన పునుగులు రెడీ. వీటిని బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్లోకి మీ ఫేవరెట్ చట్నీతో సర్వ్ చేయండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.